వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. రణవీర్ సింగ్, ఆదిత్య ధర్ కాంబినేషన్ లో వచ్చినటువంటి ధురంధర్ 2 సినిమా రోజుకొక రికార్డుని బ్రేక్ చేసుకుంటూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుండటం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఆ సినిమా విడుదలై 26 రోజులు గడిచిపోయాయి. ఈ 26వ రోజు మరొక రికార్డుని ఆ సినిమా తన పాదాక్రాంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించినటువంటి ఆల్ టైమ్ హిట్స్ లో 3rd ప్లేస్ లోకి దూసుకొచ్చేసింది ధురంధర్ 2 సినిమా. ఈ క్రమంలో మన తెలుగు సినిమా పుష్ప 2 రికార్డుని అది అధిగమించేసింది. ఇప్పటి వరకు 3rd ప్లేస్ లో ఉన్నటువంటి ఆ సినిమాని 4వ స్థానంలోకి నెట్టివేస్తూ ధురంధర్ 2 ముందుకు వచ్చేసింది. ఒకసారి మన దగ్గర ఉన్నటువంటి ట్రేడ్ నిపుణులు అందించినటువంటి ఆ టాప్ 10 ఫిలిమ్స్ లిస్ట్ ఒకసారి చూద్దాం. ఇది టాప్ 10 హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిలిమ్స్ వరల్డ్ వైడ్ గా. సో నెంబర్ 1 ప్లేస్ లో దంగల్ ఉంది. 2059 కోట్ల రూపాయలని ప్రపంచవ్యాప్తంగా అది వసూలు చేసింది. అందులో ఆ 2000లో 1300 కోట్ల రూపాయలు కేవలం చైనా మార్కెట్ నుంచే వచ్చాయి. సో అట్లా దంగల్ అనేది నెంబర్ 1 ప్లేస్ లోకి వెళ్ళింది. దానికి భిన్నంగా బాహుబలి 2 చైనా మార్కెట్ లో అది తీసుకొచ్చింది తక్కువే, ఇండియాలో చాలా ఎక్కువ కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ లో చైనా కాకుండా USA, UK, ఐరోపా దేశాల్లో అలాగే గల్ఫ్ కంట్రీస్ లో బాహుబలి 2 ఒక ప్రభంజనాన్ని సృష్టించి 1800 కోట్ల రూపాయల వసూళ్లతోటి 2వ ప్లేస్ లో ఉంది. ఇప్పుడు 3rd ప్లేస్ లోకి ధురంధర్ 2 వచ్చేసింది. అది 1739 కోట్ల రూపాయలని వరల్డ్ వైడ్ గా సాధించింది. అంటే చాలా సమీపానికి వచ్చేసింది. ఇంకా కేవలం 61 కోట్ల రూపాయలు మాత్రమే బాహుబలి 2కి ధురంధర్ 2కి మధ్య ఉన్నటువంటి గ్యాప్. సో అతి త్వరలోనే దాన్ని కూడా దాటేసి నంబర్ 2 ప్లేస్ లోకి ధురంధర్ 2 రాబోతోంది అనేది ఖాయంగా ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. ఇక 4th ప్లేస్ లో పుష్ప 2 ఉంది 1727 కోట్ల రూపాయలతోటి. అంటే దాన్ని దాటి ఇప్పుడు ఇది ధురంధర్ 2 వచ్చింది. 5th ప్లేస్ లో మళ్ళీ ధురంధర్ సినిమానే ఉంది. అది 1354 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లతోటి అది 5th ప్లేస్. అంటే ఒకే ఫ్రాంచైజీకి చెందినటువంటి 2 సినిమాలు, ఒకటి 3వ ప్లేస్ లో, ఒకటి 5వ ప్లేస్ లో. అంటే టాప్ 5 లో 2 ధురంధర్ సినిమాలే ఉండటం అది బిగ్ అచీవ్మెంట్ అని చెప్పాలి. 6th ప్లేస్ లో RRR ఉంది 1275 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లతోటి. 7th ప్లేస్ లో KGF చాప్టర్ 2 1230 కోట్ల రూపాయలు సాధించింది అది. ఇక 8వ ప్లేస్ లో షారుఖ్ ఖాన్ సినిమా జవాన్ ఉంది 1163 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. 9th ప్లేస్ లో మరొక షారుఖ్ ఖాన్ సినిమా పఠాన్ ఉంది. అది 1169 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. 10th ప్లేస్ లో మన కల్కి 2898 AD 1154 కోట్ల రూపాయలకు పైగా అది సాధించింది. ఇక్కడ ఒకసారి మనం గమనిస్తే ఒక కల్కి, ఒక RRR, ఒక పుష్ప 2, ఒక బాహుబలి 2 అంటే టాప్ 10 ఫిలిమ్స్ లో 4 తెలుగు సినిమాలు ఉండటం అనేది టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి గర్వకారణం అని చెప్పాలి. మిగతా భాషలో చూసుకుంటే KGF చాప్టర్ 2 ఇది కన్నడ నుంచి వచ్చినటువంటి సినిమా. మిగతా అన్నీ కూడా హిందీ సినిమాలో ఉన్నాయి. ఒక దంగల్, ఒక ధురంధర్ 2, ఒక ధురంధర్, జవాన్, పఠాన్. సో టాప్ 10 బిగ్గెస్ట్ గ్రాసర్స్ లో 5 హిందీ సినిమాలు, 4 తెలుగు సినిమాలు, 1 కన్నడ సినిమా. సో అట్లా హిందీ తర్వాత తెలుగు సినిమా అనేది ఎలా ఎమర్జ్ అయిందో దీన్ని బట్టి మనకి అర్థమవుతోంది. సో ఇప్పుడు మళ్ళీ అంటే ఈ మధ్య బాలీవుడ్ సినిమా వెనక పట్టింది, సౌత్ ఇండియన్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకొస్తున్నాయి అని అనుకుంటున్న తరుణంలో ధురంధర్ ఫ్రాంచైజీ వచ్చి ఇప్పుడు ధురంధర్ 2 ఈ 2 వచ్చి మళ్ళీ హిందీ సినిమాకి పునర్వైభవం సాధించి పెట్టాయి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా సంబరపడుతున్నారు. ఏదేమైనా ఇది అసాధారణమైనటువంటి ఫీట్ అని చెప్పాలి ధురంధర్ సాధిస్తున్నటువంటి ఈ విజయం. అంటే 2 సినిమాలు కలిపితే చూడండి 1354, 1739 అంటే ఒక సినిమా 2 భాగాలు ఇవి. 2 కలిపితే 3000కు పైగా కోట్ల రూపాయలని ఈ 2 సినిమాలు కలిసి సాధించాయి. దాన్ని బట్టి అది ఒక పెద్ద ఆ ఒక్క సినిమానే ఒక పెద్ద ఇండస్ట్రీ అన్నట్టుగా మారిపోయింది. అంతగా ధురంధర్ 2 సినిమాలు ఆడియన్స్ ని ప్రపంచవ్యాప్తంగా, ఇక్కడ మళ్ళీ ఇది గల్ఫ్ కంట్రీస్ లో రిలీజ్ కాల,
గల్ఫ్ కంట్రీస్ లో కూడా రిలీజ్ అయి ఉన్నట్లయితే ఆ కలెక్షన్స్ ఇంకా ఎక్కువగా వచ్చి ఉండేవి. సో ఎప్పుడో దంగల్ను కూడా దగ్గరకు వచ్చేసి ఉండే ఈ 2 సినిమాలు కలిసి అని ఈజీగా చెప్పుకోవచ్చు మనం. మరి చూద్దాం. సో 26 రోజులకి ధురంధర్ 2 సాధించినటువంటి ఈ సరికొత్త చరిత్ర సో అతి త్వరలోనే అది సెకండ్ ప్లేస్ లో కూడా వస్తుంది అని చెప్పేసి ఏదైతే ట్రేడ్ వర్గ్ వాళ్ళు నమ్ముతున్నారో అది ఏ రోజు వస్తుంది ఏంటి, లెట్ us వెయిట్ అండ్ సీ.